ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు దేని గురించి చెప్పాలనుకుంటున్నా, దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అందరి కోసం కాదు. ఎవరి కోసం ఈ వీడియో అని అంటే, గోల్ ఓరియంటెడ్, జీవితంలో ఏమన్నా చేయాలా, లైఫ్లో ఏమన్నా పెద్దగా చేయాలా, లైఫ్లో ఏమన్నా సాధించాలా, లైఫ్లో సొసైటీ మీద ఒక డెంట్ వదిలేయాలా. డెంట్ అంటే ఏంటంటే, ఒక లొంట ఉంటుంది చూడు, బిందె మీద ఇప్పుడు మనం నీళ్ళు మోసే బిందె మీద లొంట పడితే ఆ లొంట కరెక్ట్గా ఏర్పడుతుంది. సేమ్ అట్లా జనాల బ్రెయిన్లల్లో ఎవరైతే డెంట్ చేయాలనుకుంటారో, అంటే వాళ్ళ మార్క్ని వదిలేయాలనుకుంటారు, వాళ్ళ మాటలని, వాళ్ళ భావాలను, వాళ్ళ క్రియేటివిటీని జనాల తలకాయల మీద ఎవడైతే ప్లాస్టరింగ్ చేయాలనుకుంటారో వాడికి మాత్రమే వీడియో. నార్మల్ జనాలకి వీడియో పనికి రాదు. నేను ముందే చెప్పేస్తాను డైరెక్ట్గా, కామన్ పీపుల్కి ఈ వీడియో తోటి ఏం లాభం ఉండదు. జస్ట్ గోల్ ఓరియంటెడ్, లైఫ్లో ఏమన్నా చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమే వీడియో. అయితే ఏంటంటే, జనరల్గా చాలా మందికి లోపల ఏంటంటే, చాలా ఏమన్నా చేయాలి, లైఫ్లో ఏమన్నా చేయాలి, సాధించాలి అని చాలా మందికి ఉంటుంది లోపల. బట్ వీళ్ళ అక్కడ దాకా ఎందుకు బోరు ఏమవుతుందంటే, నేను ఒక మంచి స్టోరీ తోటి కన్వే చేస్తాను. ఏంటంటే, ఒక నార్మల్ విలేజ్లో ఒక కుర్రాడు ఉంటాడు. వీడు ఏం ఆలోచిస్తానంటే, ఈ ప్రపంచంలో నా మార్కెట్లు వద్దాలి, జనాలల్లో నేను పెద్ద పేరిట్లా సంపాదించాలి, పెద్దగా ఎట్లా కావాలని చెప్పేసి వీడు ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆలోచించి ఏం చేస్తాడంటే, ఒకరోజు ఊళ్ళోకి బయటకు వెళ్ళిపోయి పోతా ఉంటాడు. వాడు ఎడిపోతున్నా వానికి తెలియదు. పోతా ఉంటాడు కానీ ఒక క్లారిటీ అవుతుంది, ఈ పల్లెటూరులో ఉంటే ఏం చేయలేనన్న విషయం అయితే క్లారిటీ ఉంది. పెద్దగా ఏమన్నా చేయాలంటే నేను ఉన్నూరు వదిలేసిపోవాలన్న విషయం అయితే అదొకటి మాత్రం తెలిసిపోతా ఉన్నాడు. ఏదైనా పెద్ద సిటీకి బయలుదేరదామని అట్లా ప్రయాణం సాగిస్తా ఉన్నాడు. పోయేటప్పుడు ఆ ఊర్లోకి వెళ్ళి బయలుదేరిండు, నడుచుకుంటూ పోతున్నాడు. ఆ నడుచుకుంటూ పోయే ప్రొసీజర్లు ఏంటంటే, ఒక జంగల్ వస్తుంది. జంగల్ అంటే ఏంటంటే, అరే మాడే మీకు తెలుసు కదా, అలాగే ఆ జంగల్లోకి ఎంటర్ అవుతాడు అన్నట్టు. ఎంటర్ అయి పోతా ఉంటే ఏమైందనంటే, మధ్యలో ఏమైందనంటే, మంచిగానే పోతాడు సగం దూరం దాకా. మధ్యలో పోయేసరికి ఏమైందంటే, ఒక పాము వచ్చి ఏం చేస్తాడంటే కాటేస్తుంది ఆయన. ఆ పాము వచ్చి కాటేసేసరికి ఏంటంటే, మనోడు ఏం చేస్తాడంటే, ఏం చేయను అర్థం నాకు ఏం చేస్తాడనంటే, అసలు జనరల్గా పాము గారు ఏం చేయాలనంటే, ఫస్ట్ మనోడు ఏం చేసినా చెప్తాను, తర్వాత మనం ఏం చేస్తే బెటరో దాని గురించి మాట్లాడుతూ. మనోడు ఏం చేస్తారంటే, పాము గరిచింది కదా, ఈ పాము నన్ను గరిచిందని చెప్పేసి ఏం చేసిందంటే, ఈ పాముని ఎట్లనైనా నేను చంపేయాలని చెప్పేసి ఆ పాముని ఎంబడించుడు స్టార్ట్ చేసిండు. ఆ పాము ఎంబడ వెనకాల పోవుడు స్టార్ట్ చేసిండు. పోయిండు పాము పోతానంది, పోయి కొంచెం దూరం పోయేసరికి ఏమైందంటే, ఆ పాము మాయమైపోయింది. అదేదో పొదలలో వచ్చింది ఆయన. అప్పటి వరకు వీడు ఇక్కడ నుంచి అంత దూరం పోయే వరకల్లా ఆ పాము వీని లోపల విషం వదిలేసింది చూడు, అది బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. తెలివి ఉన్నోడు అయితే ఏం చేస్తాడనంటే, ఒక గోల్ స్టేట్మెంట్, లైఫ్లో ఏమైనా చేయాలి, నాకు ఈ టార్గెట్ ఉంది, ఈ టార్గెట్ని కంప్లీట్ చేయాలా, నేను లైఫ్లో ఏమైనా చేయాలా, నా ఫీల్డ్లో ఇదేమన్నా చేయాలా, నా కెరియర్లో నేను ఏమైనా చేయాలనుకున్నాడు. ఏంటంటే, ఇట్లా పోతున్నప్పుడు ఏమైతుందంటే, చాలా వస్తాయి అడ్డం. ఆ పాము లెక్క చాలా అడ్డం వస్తాయి. మీ ఇంట్లోనే రావచ్చు, మీ అమ్మ నాన్ననే రావచ్చు, నీ పేరెంట్స్, నీ ఫ్రెండ్సే రావచ్చు, నీ వైఫే రావచ్చు, నీ గర్ల్ ఫ్రెండే రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఈ పాము ఎవ్వరైనా కావచ్చు, సొసైటీయే కావచ్చు. ఇట్లా నీకు ఈ పాము లెక్క ఎవరైనా రావచ్చు. ఇప్పుడు నువ్వు అదే సిచ్యువేషన్లో వస్తుందో మనం చెప్పలేము. గొడవ రూపంగా వస్తుందా, ప్రెషర్ రూపంగా వస్తుందా, ఏ రూపంగా వస్తుందా తెలియదు మనకి. వచ్చినప్పుడు ఒకవేళ ఆ పర్సన్ ఆ పాము కరిచినప్పుడు కరిచింది, దాని పని అది చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను నా పని ఏం చేయాలి, నా బాడీ పాయిజనింగ్ కాకుండా, నా బాడీ మొత్తం విషయం స్ప్రెడ్ కాకుండా నేను డీపాయిజనింగ్ ఎట్లా చేసుకోవాలి, నా బాడీలోకి వెళ్ళి విషయాన్ని బాగా స్ప్రెడ్ కాకుండా ఎట్లా చూసుకోవాలని చూసి ఆ డీపాయిజనింగ్ చేసుకోవాలి. అంటే పాయిజన్ బాడీలోకి వెళ్ళి తీసేసుకొని దెన్ మళ్ళీ వాడి జర్నీ కంటిన్యూ చేస్తే వాడు అనుకున్న ప్లేస్కి పోతుండే. కానీ మనోడు ఏం చేసిందంటే, ఆ ఫ్రస్ట్రేషన్లో నాకేమో అయింది, నన్ను ఇది కాటేసింది, నన్ను ఇట్లా అన్నారు, నన్ను ఇది ఇట్లా అన్నది, వీళ్ళు ఇట్లా అన్నారు అని చెప్పేసి అట్లా నువ్వు పోయే ప్రొసీజర్లా నీ గోల్ స్టేట్మెంట్కి నువ్వు పని చేసుకుంటూ పోయే స్టేట్మెంట్కి మధ్యలో కూడా చాలా కుక్కలు వస్తాయి. కుక్కలు ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే అసలు అలాంటి మనుషులు వస్తారు. నిన్ను కిందికి లాగేటోళ్ళు వస్తారు, నిన్ను డిసప్పాయింట్ చేసేటోళ్ళు వస్తారు, నీతో ఏమైతే అన్నట్టు వస్తారు, నేను ఇంకేమన్నా ఫీల్డ్ ఎట్లా దొక్కాలనేటోళ్ళు కూడా వస్తారు. అట్ ఎనీ కాస్ట్ ఇటువంటి పాములు చాలా వస్తాయి. నువ్వు వీళ్ళ దగ్గర టైం వేస్ట్ చేయకుండా ముందడికి ఎట్లా పోతావు అనేది పాయింట్. ఐదర్ నీ జాబ్ కావచ్చు, ఐదర్ నీ బిజినెస్ కావచ్చు, ఐదర్ నీ కెరియర్ ఏదైనా కావచ్చు. ఎనీవేర్ యూ గో, యూ విల్ ఫైండ్ ద పీపుల్ లైక్ దిస్. ఎక్కడికైనా ఉంటారు. ఇప్పుడు నువ్వు తెలివైనోడువా, స్మార్టా అని చెప్పేసి నేను నీకు క్వశ్చన్ ఇస్తున్నా. నువ్వు తెలివైనోడువో, స్మార్టో, వాట్ ద డిసిజన్ యూ విల్ టేక్. నువ్వేం డిసిజన్ తీసుకుంటావా? ఒకవేళ పాము కరిచిందని చెప్పేసి దాని పాయిజన్ తీసేసుకొని ముందర జర్నీ కంటిన్యూ చేస్తావా, లేకపోతే దాని వెనకాల పోయి నీ టైంని, ఎనర్జీని, లైఫ్ని వేస్ట్ చేస్తావా అనేది నా క్వశ్చన్ నీకు. నువ్వేం చేస్తావో నాకు కామెంట్ చేయ కింద. ఇప్పుడు ఇట్లా మన డే టు డే లైఫ్లో, మన రోజు లైఫ్లో చాలా అయితే అండ్ ఇదంతా ఒకటి చెప్తున్నాను, ఇదంతా వాళ్ళకన్నా లైఫ్లో ఏదైనా చేయాలి, గోల్ స్టేట్మెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే వర్కౌట్ అయింది. వాళ్ళు ఆలోచించవచ్చు, ఓకే నా టార్గెట్ ఇది, నేను చేయాల్సింది ఇది, నా ఇంటెన్షన్స్ ఇవి లోపల,
నా నీష్ ఇది, వాళ్ళకి ఓకే. ఇవన్నీ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉంటారు మార్కెట్లో, ఊర్లలో మనకి ఇవన్నీ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఇది వర్కౌట్ కాదు, అంటే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ రేంజ్ ఇది కాదు, వాళ్ళ స్టామినా అది కాదు, అంత లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండదు. సో అందుకే నేను ఏం చెప్పిన అంటే, కొంతమందికి మాత్రమే డీప్గా ఆలోచించే వాళ్ళకి, పెద్దగా ఆలోచించే వాళ్ళకి, లైఫ్లో ఏమైనా చేసే వాళ్ళకి మాత్రమే వీడియో కనెక్ట్ అవుతుందని చెప్పిన. అందుకని ఆలోచించే వాళ్ళకి కూడా అర్థమవుతుంది, కానీ చాలా మందికి యూజ్ కావచ్చు, అట్లా పెద్దగా ఆలోచించే వాళ్ళకి యూజ్ అవుతుందని మాత్రమే చెప్తున్నాను నేను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, షేర్ కూడా చేయరు. సో అటువంటి వ్యక్తులు, అటువంటి పరిస్థితులు చాలా వస్తూ ఉంటాయి. నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు. వెనక్కి తిరిగి చూసినావా, దే విల్ కిల్ యూ, యువర్ అవుట్ ఆఫ్ ద గేమ్, బయటకు వెళ్ళిపోతుంది. సో బీ కేర్ఫుల్.